సో ఎస్ఐడిఎస్ సిట్స్ అంటారు. సో సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అని అయితే అంటామన్నమాట మెడికల్ టర్మ్‌లో. సో సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అంటే ఏంటి అంటే పుట్టిన పిల్లలు అయితే ఉంటారు కదా! సో పుట్టినప్పటి నుండి 1 మంత్ నుండి 1 ఇయర్ వరకు బై బర్త్ నుండి కూడా 1 ఇయర్ వరకు పిల్లలు చనిపోయినట్టయితే ఆ కండిషన్‌ని ఎస్ఐడిఎస్ సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అని అయితే అంటారనమాట. సో సడన్ డెత్ అంటే మనకు తెలుసు. ఇన్ఫాంట్ అంటే బేబీ అన్నమాట. సో 1 మంత్ నుండి 1 ఇయర్ వరకు ఆ బేబీస్‌ని మనం ఇన్ఫాంట్స్ అయితే అంటామనమాట. సిండ్రోమ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ డిసీజెస్ వల్ల చనిపోతారనమాట పిల్లలు. సో సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అనమాట. సో ఈ ఈ డిసీజ్ ఉన్న వాళ్ళకి మామూలుగా అది డిసీజ్ కాదనమాట. గ్రూప్ ఆఫ్ సింప్టమ్స్ ఉంటాయన్నమాట. సో సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అంటే ఆ బేబీస్ 1 మంత్ నుండి ఒక ఒక ఇయర్ వరకు మధ్యలో పిల్లలు చనిపోతే వాళ్ళని ఇన్ఫాంట్ డెత్ అని అయితే అంటామనమాట. సో ఎందుకు చనిపోతారు ఇలా? కరెక్ట్ రీజన్స్ ఏమేమి ఉంటాయి అంటే ప్రీమెచ్యూర్ బర్త్ ఉంటారనమాట. సో ప్రీమెచ్యూర్ బర్త్ పిల్లలు ఉంటారు. ఎలా అంటే 9 మంత్స్ కాకనే మధ్యలోనే పుట్టేస్తారు. 7 మంత్స్ కానీ 8 మంత్స్ కానీ ఇలాగ పుట్టిన పిల్లల్ని ప్రీమెచ్యూర్ బేబీస్ అనేసి అయితే అంటామనమాట. వన్ మోర్ థింగ్, లో బర్త్ వెయిట్ బేబీస్ ఉంటారనమాట. సో లో బర్త్ వెయిట్ బేబీస్ అనేసి అంటే బేబీకి 9th మంత్లో పుట్టినప్పుడు ఏమవుతుందంటే వెయిట్ తక్కువగా ఉంటారనమాట. సో 9th మంత్లో కానీ 8th మంత్లో కానీ పుట్టినప్పుడు బేబీస్ మ్యాక్సిమం ఎంత ఉంటారు? 3 కేజీస్ ఉండాలి, లేదా 2.5 ఉండాలి. లేదు 2.5 మధ్యలో ఉన్నారు అనేసి అంటే సో లో బర్త్ వెయిట్ బేబీస్కి అయితే ట్యాగ్ చేయబడతారనమాట. అండ్ వన్ మోర్ థింగ్, బర్త్ డిఫెక్ట్స్ ఉంటాయన్నమాట. పుట్టినప్పటి నుండే బర్త్ డిఫెక్ట్లు ఉండడము, లేదా అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఏదైనా డిఫెక్ట్లు ఉండడము. సో అలాంటి పిల్లలు కూడా ఇలాగ సడన్ ఇన్ఫాంట్ డెత్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో గైస్, మరిన్ని ఇలాంటి మెడికల్ టర్మ్స్ కోసం మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.